ప్యానం తోడొచ్చాందమ్మే నేను చూడకపోతే. నిన్ను ఎప్పుడెప్పుడు చూచానా అని ఈ 10 నెలలు ఎంత ఎదురు చూసుంటానో తెలుసా. మా నాయన చేసిన పని మన దాన్ని ఎంత దూరం చేసేదని చాలా భయపడ్డా. ఇంక నా వల్ల కాకొచ్చేసినాను. నిన్ను ఇంకా గట్టిగా పట్టుకొని ఏడవాలనుంది. కానీ దీనంతటి కారణం మీ నాన్న గుర్తుకొచ్చా అంటే నిన్నెంత గట్టిగా పట్టుకున్న బాధ దిగడం లేదు కుమారా. నువ్వు లేకుండా నేను ఉండలేనమ్మే. మీ నాన్న చేసిన పనికి మన ప్రేమ బలవకూడదు. కాకూడదు. మనం పెళ్లి చేసుకుందాం కృష్ణమ్మ అని సర్దుకుంటాయి తర్వాత. అన్ని సర్దుకుంటాయి. మీ నాయన ముఖం చూస్తే మా నాయన గుర్తొచ్చాడు. మీ నాయన వదిలేసి వచ్చాయి, పెళ్లి చేసుకుందాం. ఎట్టా వదిలే అంటే ఎట్టా వదిలేచ్చా? తప్పు జరిగినది నిజమే, అట్ట జరిగిపోయినది. కానీ ఇద్దరు మాట తూరినారు, తగువాడినారు. గొడవాడిని ఇద్దరిది తప్పే కదా. నిజమే, తప్పే. ఇద్దరు తగుపడినారు. కానీ మీ నాయన మీ ఇంట్లో ఉన్నాడు, మా నాయన. అందుకే కుమార, మీ నాయన ఉన్న ఇంటి గడప నేను తొక్కలేను. ప్రేమలో బాధలుండొచ్చు కానీ బంధంలో ఉండకూడదు. తట్టుకోలేం. వెళ్ళిపో కుమార, ఈడుంటే తగులైతాయి. వెళ్ళు వెళ్ళు. ఏంది నా కడుపులో సడిపట్టినావు కదా, మీ నాని సన్మడు కొడుకు కొనుకుతాండావా? ఏనమ్మే అట్ట కొడుతుండవా? ఇది సొడపు కొడుకు. ప్రేమించుకున్నాం. మీ నాయన సాగు చేసిన వాళ్ళతో ప్రేమేందమ్మి? చంపింది సౌడప్ప, కుమార్ కాదు. ఏంది కులుకుతాడా అని అంటుండావా? కుమార్కి ఏం చెప్పొచ్చు నన్ను తెలుసా? నాయన సావుకి సమాధానం తీసుకొస్తేనే పెళ్లి చేసుకుందామని చెప్పుండా. ఈ ఇంట్లో మన్ను పోసినాడు కొంపలా దీపం పెడతావా? అందుకే కుమార్ని వాళ్ళ నాయన వదిలేసి రమ్మనుండా. మా ఇద్దరికి పెళ్ళైనాక ఇట్ట జరుగుంటే విడిపోమని చెప్పేదాన్మా? చూచా ఉండవా స్వామి? పెండం పెట్టాల్సిన చేతికి పారాణి కావాలంట.